హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చార్ధామ్ యాత్ర ముగిసింది. సో మొత్తానికి మా చార్ధామ్ ట్రిప్ అంతా కూడా అస్తవ్యస్తంగా సాగింది. మేము చూడాలనుకున్నది ఏవి చూడలేక ఓన్లీ ఆ 4 ధాములు మాత్రం చూసుకొని వచ్చేసాం. సో నేరుగా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. కాకపోతే మేము ఎక్కిన ట్రైన్ వచ్చి ఎక్కడ ఆగదు, విజయవాడ తర్వాత చెన్నై ఆగుతుంది. సో మొత్తానికి ఆ విజయవాడలో దిగేసి మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి రావడం ఎందుకని విజయవాడలో దిగేసి అక్కడి నుంచి వేరే ట్రైన్లో వెళ్తూ ఉన్నాం. సో మొత్తానికి ఏసీ టికెట్స్ తీసుకొని నార్మల్గా జనరల్లో వెళ్ళామన్నమాట. సో మొత్తానికి ఇంటికి సేఫ్గా అయితే అందరం ఏ అడ్డంకులు లేకుండా రీచ్ అయ్యాం. ఇక విలేజ్కి వస్తూనే ఆ ఉత్సాహమే వేరు. కానీ రెస్ట్లెస్గా ఉన్నాం కాబట్టి కొంచెం రికవర్ అయ్యేంత వరకు కొంచెం బాధపడాల్సిందే. మెయిన్ అందరికీ అక్కడ వాతావరణం, వాటరు, అవి వెదరు చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అందరు ఆరోగ్యాలు దెబ్బతిన్నాయంటే ఏదో ఇది అయిపోలేదు. జలుబు, దగ్గు, జ్వరం, అట్లా జ్వరం కూడా కొద్దిగా తక్కువే. కొంతమంది ఏంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్రీతింగ్ కొంచెం కష్టం అనిపించింది. సో మొత్తానికి అందరూ వాళ్ళ ఊర్లో వాళ్ళు పడిపోయారు. అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే ఇది ఒక సాహసయాత్ర. ఆ సాహసయాత్రలో ఎవరికి ఏం జరిగినా బాధగా ఉంటుంది. అందువల్ల చాలా అడ్డంకులు జరిగినా కూడా ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మొత్తానికి అందరూ ఎవరి ఊరిలో వాళ్ళు చేరిపోయాం. అమ్మకైతే హెల్త్ బాగా దెబ్బతినింది. షుగర్ కూడా ఎక్కువైందనమాట. అందుకే డాక్టర్ రోజు వచ్చి చెక్ చేయమని చెప్పింది. పొద్దున సాయంకాలం 500 దాకా ఉందన్నమాట. అంత ఉండకూడదు కదా. తర్వాత అమ్మ అయితే చాలా వీక్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు అమ్మకి ర్యాట్ ఫీవర్ వచ్చింది కదా. అప్పుడు దాదాపు 10 days హాస్పిటల్ అడ్మిట్ అయినారు. అప్పటి నుంచి వీక్గానే ఉన్నారనమాట. అదే చెప్తూ ఉన్నాను, పనులన్నీ తగ్గించేసుకొని హెల్దీ ఫుడ్ తిను, ఇంక వేరే ఏమి ఎక్సర్సైజ్లు చేసుకోవడం, హెల్దీ ఫుడ్ తినడం అలానే ఉండు, వేరే ఏమి ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకు అని చెప్పి. తర్వాత ఇంకా మన బట్టలు వాష్ చేసే అమ్మాయి వచ్చేసింది. సో ఇంకా ఆ ట్రైన్లో బ్యాగులు అయితే మురికి అయిపోయాయి. సో అన్నీ ఇంకా క్లీన్ చేయించుకొని ఊరికి వెళ్ళాలని చెప్పి రమ్మని చెప్పాను. పాపం తను కూడా హెల్తీగా లేదు, ఏదో బాగాలేదంట. కానీ నా మాట తోసుకోలేక ఇంటి దగ్గరనే ఉతికిస్తానమ్మా అని ఎత్తుకుపోతూ ఉందనమాట. తర్వాత ఫస్ట్ ఆవకాయ, అంటే ఈ సంవత్సరం ఫస్ట్ ఆవకాయ నేను ఇప్పుడే తినడం. సో జానకి అక్క వాళ్ళ ఇంట్లో ఆవకాయ పెట్టున్నారు. సో ఆవకాయ టేస్ట్ చేసాను, చాలా బాగుంది. తర్వాత అమ్మ చాలా వీక్గా ఉంది కాబట్టి లాఫింగ్ స్టార్ని వంట కూడా చేసి పోమ్మని చెప్పాను. ఒక 1 week 10 days మొత్తం అమ్మకి ఏం పని లేకుండా చేసేసిపో, అమ్మ కొంచెం కోలుకుంటుంది అని చెప్పి. ఈరోజు ఏంటంటే నెక్స్ట్ డే అనమాట ఇది. ఈరోజు ఏంటంటే జానకి అక్క వాళ్ళు వడియాలు పెడతారంటే ఎండ బాగా వస్తుంది. ముందు రోజైతే మంగుగా ఉండింది, ఈరోజు ఎండ బాగా వస్తుందని స్టార్ట్ చేసింది. ఇప్పుడే 9 అయిపోయింది. అదే తిడుతూ ఉన్నాను, 9 అయిపోయింది, 9 తర్వాత ఎండలో ఎలా పెట్టాలి అని చెప్పి. ఏం చేసేదమ్మా, పొద్దున్న బర్రెలతో వీటితో పని ఇప్పుడే స్టార్ట్ చేశానని చెప్పింది. మొత్తానికి పొయ్యి మీద అదేంటి ఉడియాల పిండి కాస్తూ ఉంది. ఈ లోపల టీ పెట్టిస్తానని చెప్పి ఆ టీ కాస్తూ ఉందన్నమాట. జానకి అక్క వాళ్ళ ఇంట్లో టీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లక్ష్మి అక్క అయితే టీ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. నేను ఊరికి వెళ్తే చాలు, రమ్మ టీ తాగుదురా, నా టీ ఇష్టం కదా అంటూ ఉంటుంది. సో చూడండి ఎంత బాగుందో. అది కాకుండా మన గేదె పాలు కాబట్టి ఆర్గానిక్ మిల్క్ అని చెప్పచ్చు. ఏమీ ఇది లేకుండా తీసిన మిల్క్ కాబట్టి. తర్వాత ఇక్కడ వడియాల పిండి ఉడుకుతూ ఉంది. ఫస్ట్ సబ్బిగా ఉడకపెడుతూ ఉన్నారనమాట. వడియాల పిండి మనం కూడా చేసుకోవడం ఈజీ. కాకపోతే ఏంటంటే మనం సిటీలో ఉన్నప్పుడు దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పల్లెటూరులో అయితే దుమ్ము ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళు టెర్రస్ పైన పెట్టేసుకుంటారు. కాకపోతే నాకు ఊరు పుణ్యమా అని చెప్పి ఏవి పెట్టాల్సిన అవసరం లేదు. వడియాలు ఒకవేళ మా అమ్మ పెట్టకపోయినా ఎవరో ఒకళ్ళు పెడతారు, ఇచ్చేస్తారు. వడియాలు కానీ, ఉప్పు మిరకాయలు కానీ, అంటే మజ్జి మిరకాయలు అంటారు కదా, అవి కానీ ఇచ్చేస్తూ ఉంటారు. పల్లెటూరులో మా ఊర్లో మెయిన్ మీకు తెలిసిందే కదా, ఒకరికొకరు ఎంత బాగుంటాం అనేది. అదే ముందు రోజు ఎప్పుడో ఈ దెబ్బ నిండా పెట్టిందంట, మళ్ళీ కాసింది. సరే అని చెప్పి మేము టెర్రస్ పైన ఎప్పుడు దుప్పటి వేసి పెడుతూ ఉంటారు. దుప్పటి కానీ శారీ కానీ వేసి పెడుతూ ఉంటారు. ఈసారేమో ప్లాస్టిక్ కవర్ అనమాట. సో దీని మీద బాగా వస్తున్నాయని చెప్పి పక్కింటి వాళ్ళు ఎవరో చెప్పారంట. అందువల్ల ఇట్లా పాలిథిన్ పేపర్లో పెడుతూ ఉన్నారు. అదే అనుకున్నాను, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి బెంగళూరులో కూడా అని చెప్పి. సబ్బియ్యం వడియాలన్నమాట. సో కొద్దిగా చిక్కబడింది.
ఇంకా పలుచగా ఉంటే బాగుండదండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే వడియాల పిండి పెట్టేటప్పుడు సాల్ట్ చాలా తక్కువ వేయాలి. మనం టేస్ట్ చేసినప్పుడు సప్పగా ఉంటేనే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సబ్బియ్యం వేసింది, సబ్బియ్యం ఉడికిన తర్వాత అక్కడ రవ్వ పోయలేదు, రవ్వ పోస్తారు కొంతమంది, పిండి పోసింది. పిండి పోసిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు అవి వేసింది అనమాట. సో మెజర్మెంట్స్ అయితే నాకు తెలియదు, నేను చూడలేదు. ఒకవేళ ఎవరికైనా మెజర్మెంట్స్ కావాలంటే నేను కనుక్కొని ఆ మెజర్మెంట్స్ కూడా చెప్తాను. మనం ఏదైనా తనిగా పెట్టుకోవాలనుకుంటే కూడా వాటర్ కొలత అనుకుంటా, ఒక గ్లాస్కి ఎన్ని వాటర్ పోయాలని తెలుసుకుంటే మనం పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వడియాల సగ్గుబియ్యం వడియాలు, నార్మల్ పిండి వడియాలు, తర్వాత మినప్పప్పు వడియాలు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది నైట్ అన్నం మిగిలి ఉంటుంది కదా, సో దానిలో కూడా ఈ పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు అవన్నీ వేసి గట్టిగా పిసికేసి వాటిని చిన్న చిన్న ఉండలుగా పెడతారనమాట. అవి బాగా ఎండితే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఆ వడియాలు కావాలని ముందు రోజు నైట్ ఎక్కువ అన్నం వండి దాంతో పెడుతూ ఉంటారు. సో పల్లెటూరులో అంటే ఇవన్నీ సమ్మర్ వస్తే చాలు, ఊరగాయలు పెట్టడం, వడియాలు పెట్టడం, మజ్జిగ మిరపకాయలు పెట్టడం, ఇలా అన్ని సమ్మర్లో చాలా పనులు ఉంటాయి. ఈవెన్ ఎండు మిరపకాయలు ఎండబెట్టుకొని రెడీగా పెట్టుకోవడం, పసుపు, అవన్నీ కూడా ఈ టైంలోనే చేస్తూ ఉంటారు అనమాట. సో అమ్మ అయితే పసుపు అంతా రెడీ చేసి పెట్టేసింది, మిరప్పొడి కూడా రెడీ చేసి పెట్టేసింది. సమ్మర్ వస్తే ఇంతే. ఈవెన్ పెసలు కానీ మినువులు కానీ ఒక్కసారే స్టోర్ చేసుకుంటారు, సంవత్సరంకి ఒక్కసారి స్టోర్ చేసుకుంటారు. అది ఈ టైంలో స్టోర్ చేసుకుంటారు అనమాట. అందువల్ల సమ్మర్లో ఎవరింటికి వెళ్ళినా కూడా విలేజ్లో అందరూ బిజీగా ఉంటారు. మొత్తానికి వడియాలు అయితే పెట్టేశాం. తర్వాత ఎండ అయితే మండిపోతూ ఉంది. కానీ ఇంత ఎండ ఉంది కదా, బాగా వడియాలు ఎండిపోతాయి అనుకుంటే సడన్గా ఒక 3-4 అవర్స్ తర్వాత క్లైమేట్ చేంజ్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం మొదలవబోతుంది. అదే నాకు అయ్యో ఇంత కష్టపడి పెట్టామే, వడియాలంతా పాడైపోతాయేమో అనుకున్నా. కానీ పైన లేయర్ మాత్రం కొంచెం ఎండిందంట. అందువల్ల ఈరోజు ఎండబెట్టుకున్నావులే అని చెప్పింది జానకక్క. అయితే జానకక్క ఏ పని చేసినా హడావుడి పడిపోతూ ఉంటుంది. అలా ఈరోజు వడియాల సందడి ఆగిపోయింది. ఇక ఈరోజు June 4th తీసిందనమాట. ఇంకా అది చూస్తూ ఉన్నాం ఎవరు గెలుస్తారా ఏంటి అనేది. ఎవరు గెలిచినా దేశానికి మంచి చేస్తే చాలు అనుకుంటాను నేనైతే. సో వాళ్ళ వీళ్ళ అనేది అనవసరం, ఎవరు మంచి చేస్తారో వాళ్ళ లీడర్ అయితే బాగుంటుంది అనుకుంటాను. కానీ రాజకీయాలు ఎక్కువ స్వార్థం పెరిగిపోయింది, స్వార్థపరులు ఎక్కువైపోయారు. సో వాళ్ళకి ఎన్ని కోట్లు ఆస్తున్నా కూడా ఇంకా సంపాదించాలని ఆశ. ఆ కోట్ల ఆస్తి తరతరాలు కూర్చున్న తరగని ఆస్తి ఎవరికైనా కూడా, అటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు. కానీ ఇంకైనా దేశానికి ఉపయోగపడేది, లంచం లేకుండా, ఎక్కడా కూడా లంచాలు తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేసే రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా లీడర్ అయితే కనుక మనం అందరం హ్యాపీగా ఉంటాం అని అనిపించింది. తర్వాత ఇందాక చెప్పాను కదా సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయిందని. అది వర్షమే కాదు, అంత వర్షం, కుండపోత వర్షం, గాలులతో కూడిన వర్షం అన్నమాట. సో బయట తలుపు తీస్తే చాలా చలిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్కసారి మా టెర్రస్ మీద ఎంత ఫోర్స్గా వస్తుంది చూడండి.